హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి నేను మినీసోలో తీసుకున్న కొన్ని వస్తువులు మీ అందరికీ షేర్ చేసుకుంటాను అనమాట. దిస్ ఈస్ వాట్ ఐ బాట్ ఫ్రమ్ మినీసో. నేను మినీసోలో ఎందుకు పర్చేస్ చేస్తాను అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ నేను తీసుకుంది వచ్చేసి ఈ నోట్బుక్ అనమాట. చూడటానికి చాలా అందంగా, ఇంకోసారి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ నోట్బుక్ అనమాట. చూడడానికి చాలా బాగుంది కదా, క్యూట్గా. ఇది నేను చూసినప్పుడు చిక్ అనుకోలేదు, నేను డేవిల్ అనుకుని తీసుకున్నాను. ఇంటికి వచ్చిన చూస్తే చిక్ అనమాట, బేబీ చిక్. చాలా బాగుంది కదా, పర్పుల్ కలర్లో. ఇది నార్మల్ నోట్బుక్ అనమాట. నేను ఎక్కువ అన్ని నోట్ చేస్తూ ఉంటాను అనమాట, మర్చిపోకుండా ఉండడానికి. అందుకే నేను ఇలా కొన్ని నోట్స్ కానీ, మనకి డిమార్ట్లోని డైరీస్లో ఉంటాయి కదా, అవి కానీ తీసుకుంటూ ఉంటాను. నాకు ఎందుకు ఇది బాగా నచ్చి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ నెయిల్ పాలిష్. నేను వెళ్ళినప్పుడే అనుకున్నాను అసలు నెయిల్ పాలిష్ కొనకూడదు అనుకున్నాను. బట్ బిల్లింగ్ వేసినప్పుడు మనకు పక్కనే పెడతారు కదా, నా దగ్గర ఈ షేడ్ ఉంది, అయిపోవచ్చింది అనమాట. అందుకే నేను తీసుకున్నాను. ఇది నాకు 100 రూపీస్ అలా అయింది. మినీసోలో బాగుంటాయి నెయిల్ పాలిష్లు కానీ అవి కానీ, మనకి కొంచెం బ్రాండెడ్ ఉంటాయి అండ్ చాలా థిక్గా కూడా ఉంటుంది దీని ఫార్ములా. సో అందుకే నేను ఇది ఒకటి తీసుకున్నాను. ఇది నేను మీకు వేస్ట్ చూస్తాను, నాకు నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి వేస్ట్ చూస్తాను వీడియో లాస్ట్కి. ఇది ఒకటి. అండ్ దెన్ కమ్స్ దిస్ నెయిల్ పాలిష్ రిమూవర్. చాలామంది అనుకోవచ్చు మినీసోలో నెయిల్ పాలిష్ రిమూవర్ చాలా కాస్ట్లీ కదా, అంటే మీకు 60 రూపీస్ ఉంటుంది కదా, అనవసరంగా తీసుకున్నారేమో అనుకోవచ్చు. బట్ నిజానికి నేను ఒకటి చెప్తానండి. నేను ఇది జేఎన్టీలో తీసుకున్నాను. నాకు 30 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. 1 ఇయర్ బ్యాకే తీసుకున్నాను. ఇప్పుడు ఇది అయిపోయింది. దీంట్లో రబ్బర్ బ్యాండ్స్ చిన్న చిన్న బొట్లు పెడుతున్నాను. ఇది 1 ఇయర్ బ్యాక్ నేను 2 తీసుకున్నాను. ఇది 2 తీసుకున్నానా, నాకు 1 ఇయర్ కంప్లీట్గా కూడా రాలేదన్నమాట. చాలా ఎలా చెప్తున్నానంటే, దీంట్లో మనకు ఒక 30 వైప్స్ అలా వస్తాయి అన్నమాట. మనము ఒక చేతికున్న నెయిల్ పాలిష్, ఒక 5 ఫింగర్స్ ఉన్న నెయిల్ పాలిష్ రిమూవ్ చేయాలంటే దీంట్లో 2 వైప్స్ కంప్లీట్గా యూజ్ అవుతాయి, లేదంటే కంప్లీట్గా మన నెయిల్ పాలిష్ రాదన్నమాట. బట్ ఇది నేను 1 ఇయర్ బ్యాక్ మినీసోలోనే తీసుకున్నాను. ఇది లెమన్ ఫ్లేవర్ అనమాట. దీంట్లో మనకి అరౌండ్ 30 వైప్స్ వరకు వస్తాయి. 30 60 వస్తాయి. ఎన్ని వస్తాయి చూద్దాం ఒక నిమిషం. 30 వైప్స్ వస్తాయి. ఇది నేను ఇలా ఉంటుంది అనమాట లోపల. చూడడానికి చిన్నగానే ఉంటుంది దీని సైజు. బట్ చూసారు కదా, నేను 1.5 ఇయర్ అయిపోతుంది. నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఛానల్లో. ఇంకా నాకు ఒక 7 వరకు ఉన్నాయి ఇందులో. ఇది నేను దీన్ని ఎలా యూజ్ చేస్తాను తెలుసా? ఉన్నాయి కదా, చూడడానికి ఇంత తిన్నుంది కదా, తిన్నున్నా కూడా మనకి హాఫ్, నేను వీటిని యాక్చువల్లీ కట్ చేసి పెడతాను. హాఫ్ ఉంటుంది కదా, హాఫ్ 180 degrees హాఫ్ ఉంటుంది కదా, ఆ హాఫ్ సర్కిల్ నాకు మొత్తం 5 ఫింగర్స్ నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడానికి సరిపోతుంది. అండ్ ఇంకా మనకి కాలర్ కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. అంత ఎఫెక్ట్గా పనిపిస్తుంది ఈ వైప్స్. అందుకే నేను మినీసోలోనే తీసుకున్నాను. నాకు 60 రూపీస్ పడింది ఇది. సో లాస్ట్ టైం ఇది లెమన్ ఫ్లేవర్ తీసాను కదా, ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసాను అన్నమాట, కొత్తగా ఉంటుందని చెప్పి. నేను ఎందుకు ఈ మధ్యకాలంలో నమ్ముతుంది ఏంటంటే, మనం ఒక 5-10 రూపీస్ ఎక్స్ట్రా పెట్టినా కూడా ఎక్కువ రోజులు వచ్చి పెట్టామనుకోండి, ఎఫెక్ట్గా పనిచేస్తాయి అనేది బాగా నమ్ముతున్నాను. అందుకే నేను ఇది తీసుకున్నాను. నేను వీటిని ఏం చేస్తానంటే, ఒక 10-15 పైన ఉన్న ఒక 10-15 వరకు తీసుకుని హాఫ్ డైమండ్ కింద కట్ చేస్తాను. సో ఇది ఉంది కదా, మనం దీంట్లో ఉన్న వైప్ని ఒక దాన్ని కట్ చేసి చూద్దాము. నేను మీకు చూపిస్తాను నేను ఎలా యూస్ చేస్తాను. అండ్ నా నెయిల్ పాలిష్ కూడా రిమూవ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, నాకు కరెక్ట్గా 4-5 ఫింగర్స్కి నెయిల్ పాలిష్ ఉంది. ఇది నేను 3 కోట్స్ వేసానండి. ఇది చాలా లైట్ కలర్ అని చెప్పి 3 కోట్స్ వేసాను. నేను దీన్ని ఇలా కట్ చేస్తున్నాను. మామూలుగా అయితే నేను దీన్ని 4 కింద కట్ చేసి యూజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒక మంచి నెయిల్ పాలిష్ అనుకోండి, మరి 3 కాకుండా మరి ఇలా 2 కాకుండా ఇలా చేశాను. సో అయితే ఇంత చిన్న ముక్క అన్నమాట. దీంతో నేను ఈ మొత్తం నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి చూపిస్తాను మీకు. అప్పుడు మీకు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది. నేను అందుకే జెయింట్లో కూడా మనకి ఇప్పుడు అంతా బాగా రేట్లు ఎక్కువైపోయినాయి అన్నమాట. 30 రూపీస్ 40 రూపీస్ చెప్తున్నారా, అవి స్మెల్ కూడా అంత బాగుంటలేదు. వాటిది ఎక్కువ హార్డ్ స్మెల్లా వస్తుందన్నమాట. సరే కదా, నేను ఇక్కడ మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. 2-3 టైమ్స్ ఇలా అంటే చాలు, మంచి క్లీన్ అయిపోతుంది. ఇది నాది గోరింటాకు అండి. నేను చేతి గోరంగా పెట్టుకున్నాను కదా, ఆ గోరింటాకు. మామూలుగా అయితే నెయిల్ పాలిష్ ఇదిగోండి, ఇది గోల్డ్ కలర్ షైన్ అవుతుంది కదా, అది నెయిల్ పాలిష్. ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేసిన తర్వాత మనకి గోరింటాకు కూడా కనిపించవచ్చు. నేను గోర్లకు కూడా గోరింటాకు పెడుతూ ఉంటాను. నేను మీకు ఇది చూపిస్తాను, వైప్ చూపిస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది నేను ఎంత నెయిల్ పాలిష్ రిమూవ్ చేశాను. ముక్క సరిపోతుంది, ఒక హాఫ్ సర్కిల్ సరిపోతుంది మనకి. మనం 2-3 టైమ్స్ ఇలా వైప్ చేస్తే మంచిగా క్లీన్ అయిపోతుంది మన నెయిల్స్.
ఇదిగోండి, దీనికైతే అది లేదు కదా, మనకి ఏమంటారు, గోరింటాకు ఎక్కువ లేదు కదా, దీనికి ఇలా రిమూవ్ చేసి చూపిస్తాను. దీన్ని మనము కాళ్ళు కూరలకు కూడా రాయొచ్చు, టోస్ట్కి కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా, నీట్గా క్లీన్ అయిపోయింది. ఇదేమో నెయిల్ పాలిష్ కాదండి, అది గోరింటాకు. మీరు చూడొచ్చు, నేను గోరింటాకు పెట్టుకున్నాను కదా, అది నెయిల్ పాలిష్ అయితే మొత్తం దీనికి వచ్చింది. చూసారు కదా, మొత్తం ఆరెంజ్ కలర్, ఇది ఆరెంజ్ కలర్ గోల్డ్ షేడింగ్ వచ్చే నెయిల్ పాలిష్ ఇలా అయిపోయింది. అందుకే నేను ఈసారి వాటర్ మిలన్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఈసారి ట్రై చేద్దాం కదా అని. ఇది లెమన్ ఫ్లేవర్, చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలా హార్డ్గా ఉంటుంది అనమాట, సాఫ్ట్ ఉంటుంది దీని స్మెల్. మనము అంత ఇబ్బంది ఫీల్ అవ్వకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకుంది టంటడా దిస్. ఇది నేను 1.5 year బ్యాక్ ఒకసారి మినీసోకి వెళ్ళినప్పుడు చేసాం మాల్లో. అప్పుడు అనుకున్నాను తీసుకుందామని, బట్ అంత యూజ్ ఉండవేమో అనిపించింది. బట్ నాకు ఇప్పుడు దీని ప్యాకేజింగ్ అది చూసి తీసుకోవాలనిపించింది అనమాట. ఇది ఏంటంటే ట్యాబ్లెట్స్ అంటాం కదా, అది. ఇది మనము లిక్విడ్లో వేసి పెడితే మనకి ఇది పెద్దగా అవుతుంది. మన ఫేస్ షీట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో మనము కుకుంబర్ జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ, మళ్ళీ అలోవేరా జ్యూస్ కానీ, ఇంకా బీట్రూట్ జ్యూస్ కానీ వేసుకుని ఇది ఒక ట్యాబ్లెట్ వేస్తే మనకి కాటన్ షీట్ మాస్క్ కొంచెం పెద్దగా అవుతుందన్నమాట. దాన్ని మనము ఫేస్ షీట్ లాగా యూజ్ చేయొచ్చు అప్పటికప్పుడు చేసుకుని. అందుకే నేను ఇది తీసుకున్నాను. మనకి మొత్తం ఇవి వచ్చేసి 30 ఉంటాయి. 30 వచ్చేసి 190 రూపీస్ పడింది అనమాట. చిన్న డబ్బా కూడా వచ్చింది మనకి. దీంట్లోనే మనం లిక్విడ్ వేసేసుకుని ఒక ట్యాబ్లెట్ వేసేసుకుని ఒక 5-10 minutes ఉంటే మనకి శుభ్రంగా ఈ కాటన్ ఫేస్ షీట్ వాటర్ని కానీ ఆ లిక్విడ్ని కానీ అబ్జర్వ్ చేసుకుని మంచిగా ఫేస్ షీట్లా వస్తుంది అనమాట. చూసారు కదా, ఇది డబ్బా ఎంత బాగుందో. నేను ఇది అయిపోయిన తర్వాత దీన్ని వేరేగా కూడా యూజ్ చేసుకోవచ్చు. డబ్బాకు ఒక 20-30 రూపీస్ పడినా మిగిలినవి ఒక 150 రూపీస్ పడి ఉంటాయి. మనకి వేరే సైట్స్ ఆన్లైన్లో 150 రూపీస్ కాకుండా ఇంకా తక్కువకే కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఎక్కువ క్వాంటిటీలో అవైలబుల్గా ఉంటాయి మీషోలో కానీ, అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ. బట్ నేను ఎందుకో ఆ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ, కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ అంత నమ్మను. ఆ సైట్స్ నుంచి అంత క్వాలిటీ వస్తాయో లేదో అన్నట్టు. నేను ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కాటన్ వైప్స్ చూస్తున్నారు కదా, ఇది నేను మీషోలోనే తీసుకున్నాను. ఇది మీరు ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతే అర్థమవుతుంది. నేను 1.5 year బ్యాక్ ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అప్పుడు తీసుకున్నానని చెప్పి. ఇది అప్పుడు తీసుకున్నాను కదా, కాటన్ మేకప్ రిమూవల్ ప్యాడ్స్. ఇవి నెయిల్ పాలిష్ కానీ మేకప్ కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు దీంతో. ఇది నేను 190కి తీసుకున్నాను. చాలా కాటన్ ప్యాడ్స్ వచ్చాయి, చూసారు కదా. ఒక్క కాటన్ ప్యాడ్ తోటి మన ఎంటైర్ ఫేస్ మేకప్ క్లీన్ చేసేసుకోవచ్చు, అంత ఎఫెక్టివ్గా ఉన్నాయి ఇవి. మనము మేకప్ రిమూవర్ ఉంటుంది కదా, అది కొంచెం లిక్విడ్ కాటన్ ప్యాడ్లో వేసుకుని క్లీన్ చేసేసుకోవచ్చు. ఒక్క ప్యాడ్తో మొత్తం ఎంటైర్ మేకప్ క్లీన్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ మేకప్ బాగా వాటర్ ప్రూఫ్ వేసినప్పుడు మాత్రం ఇంకొక ప్యాడ్ యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది దీని క్వాలిటీ. అందుకే నేను ఇవి కూడా తీసుకున్నాను అనమాట. మంచి క్వాలిటీ అనుకోండి, మనకి ఎక్కువ రోజులు వస్తాయి. అలానే కొంచెం సేఫ్గా కూడా ఉంటాయి కదా స్కిన్ మీద యూజ్ చేసినప్పుడు. అందుకే నేను ఇది తీసుకున్నాను. అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి డబ్బా బాగుందని కూడా తీసుకున్నాను. అండ్ ఈ కోంబ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాగా బ్రష్ కోంబ్ తీసుకుందామని. నా దగ్గర ఈ కోంబ్ ఉంది, మామూలుగా మన ఇంట్లో అందరి ఇంట్లోనే ఉంటుంది కదా, ఇది ఉంది. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నాకు ఇలా బ్రష్ యూజ్ చేద్దాం కదా అనిపించింది. ఎందుకంటే మనకి దీనికి స్టార్టింగ్లో చూసే కదా కలర్ కొంచెం నిబ్లా ఉంటుంది కదా, ఇది మనకి హెయిర్ మీద పెడితే కొంచెం మసాజ్ లాగా కూడా ఉంటుంది అనమాట. హెయిర్ మసాజ్ లాగా మంచిగా కోమ్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. నేను ఎప్పుడు తీసుకుందాం అనుకున్నా కూడా ఒకసారి ఆఫ్లైన్లో డిమార్ట్లోని నేను చూసాను ఇలాంటి బ్రష్. నాకు 100 రూపీస్ బిలో చూపించింది ప్రైస్. తీసుకుందాం కదా అనుకుని నేను ఎప్పుడైనా ఇలాంటి బ్రషెస్ కానీ ఓపెన్వి కానీ వేసుకుందాం అనుకున్నప్పుడు కొంచెం అక్కడే ట్రై చేస్తాను అనమాట. సో కొంచెం హోమ్ చేసి చూశాను, చాలా చిక్కుపడిపోయింది నా చుట్టూ. అందుకే నేను ఈసారి మినీసోలో తీసుకున్నాను. ఈ టీత్ కూడా చాలా వైడ్గా ఉందన్నమాట.